జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 39 నేను చదువుతున్నాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 39వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసెను. దానిని తినక మానిరి. మరొకసారి కూడా చదువుతున్నాను. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో దైవజనుడైనటువంటి ఎలీషా గారితో కొంతమంది టీముగా బయలుదేరి వెళ్ళారు. ఒక చోట చేర్చబడిన తరువాత ఆహారం తయారు చేసుకుందాం, ఇవన్నీ అడవులే కదా, మనమందరం కలిసి వంటకం తయారు చేసుకుందామని తలా ఒక దిక్కు అందరూ వెళ్ళారు. వారిలో ఒకరు వెర్రి ద్రాక్షని తీసుకొని వచ్చాడు. అది ఎటువంటిదో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదో గ్రహించక చక్కగా అక్కడ రాస్తాడు, దాని గుణమెరుగక, దాని యొక్క విధానం ఎలా ఉంటుందో గుర్తించక దానిని తీసుకొని వచ్చి చక్కగా మొక్కలు తరిగి అన్నిటినీ కూడా కూర కుండలో పోసేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. సహజంగా మనం మార్కెట్కి వెళితే, పండ్ల మార్కెట్కి వెళ్ళినా, కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, వాటి పై రూపాన్ని చూసి మనం ఏది కొనం, ఏ ఊరిదని అడుగుతాం, ఇది ఎలా ఉంటుంది అని అడుగుతాం. పండ్ల మార్కెట్కి వెళితే ద్రాక్ష నల్లగా ఉంది, చక్కగా ఉంది, కంటికి ఇంపుగా కనబడుతుంది. 1 కిలో ద్రాక్ష కావాలంటూనే బండి మీద ఉన్నటువంటి ద్రాక్షను ఒకటి తుంచి మనం తింటాం. ఎందుకంటే కిలో ద్రాక్షలు వేసుకుని వెళితే అవి దాని రుచి ఎలా ఉందో తెలియకపోతే ఎలాగని తప్పనిసరిగా ఒక ద్రాక్ష తీసుకొని తింటాం. మనకు కుదరకపోతే ఇంకోటి కూడా తీసుకొని తింటాం.
మొత్తం మీద ఒక పదార్థం తెచ్చుకోవాలనుకున్నప్పుడు దానిని గుర్తించి దాని యొక్క రుచిని తెలుసుకున్న తర్వాత తెచ్చుకోవటానికి మనం ఇష్టపడతాం. అది తెలవకుండానే మనం తెచ్చుకొని వేసుకున్నాము అనుకోండి, అది పుల్లగా ఉండొచ్చు, చేదుగా ఉండొచ్చు, వగరగా ఉండొచ్చు, నోటికి రకరకాలైనటువంటి పరిస్థితులు మనకి కనబడవచ్చు. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటనంటే, ద్రాక్షనే కదా అని అనుకొని పిచ్చి ద్రాక్ష, వెర్రి ద్రాక్ష, దానిని చూడంగానే ఇంపుగా అనిపించినటువంటి పాపం ఒడి నిండా కోసుకున్నాడట. దాని గుణం దాని యొక్క పరిస్థితి ఏంటో ఎరగకనే తెచ్చి కొండలో పోసేశాడు. అది విషముగా మారిపోయింది. ఈ సందర్భంలో కుండ అంటే మన హృదయం. ఈ హృదయపు అంతర్భాగంలో గుణము ఎరుగనటువంటి వాటిని మనం తీసుకొని హృదయపు అంతర్భాగాల్లో వేసుకుంటే అది మన జీవితానికి అభివృద్ధిని కలుగు చేయనటువంటి సందర్భంగా మార్చబడుతుంది. ఒక ఫలమును ఎంపిక చేసుకొని అది చక్కగా ఉంది, ఇది మనకు అవసరపడుతుంది, ఇది చాలా మధురంగా ఉంది అని తీసుకుని వచ్చి పై రూపాన్ని చూస్తే మనం మోసపోయేటటువంటి వ్యక్తులుగా ఉంటాం. కానీ దాని స్థితిని గుర్తించాలట. దైవజనుడు అంటారు, కాస్త పిండిని తీసుకొని రండి, ఈ పిండి దీంట్లో కలపాలి. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును పులియని రొట్టెతో పండుగను ఆచరించాలి. పులుపు లేనటువంటి పిండితో పండుగను ఆచరించమంటాడు. పిండి పులిస్తే నోరు కూడా పులిసిపోతుంది. కొన్నిసార్లు హోటళ్ళ దగ్గర టిఫిన్ చేస్తుంటాం. మనకు కావాల్సిన పదార్థాన్ని వాడి దగ్గర ఆర్డర్ చేసి తీసుకుంటాం. వేడిలో కొన్నిసార్లు అది పులుపుగా ఉందో లేకపోతే కారంగా ఉందో కూడా అర్థమై సావదు. కొద్దిగా చల్లబడిన తర్వాత అర్థమవుతుంది దాని మ్యాటర్ ఏంటో. పొల్లగా ఉంటుంది, నోట్లో పెట్టుకోవడానికి కూడా ఉండదు. ఒకవేళ హోటల్ యజమానిని మనం దబాయించినా వాడు మన ముందు తింటాడు, బాగానే ఉందే, నీ నోరు బాగాలేదంటాడు. బిజినెస్ కనుక. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో పులియని పిండి, పులిసిపోనటువంటి పిండిని ఒక పాత్రలో వేస్తే ఆ పాత్రలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా మాధుర్యంగా మార్చబడుతుంది అని. మెత్తటి పిండి అనబడుతున్నప్పుడు మెత్తని హృదయం లేక దేవుని వాక్యానికి పోల్చబడుతుంది. గుణమి ఎరుగనటువంటిది ఏదైనా మన హృదయ అంతర్భాగాలలో ప్రవేశిస్తే
వాక్యం అనబడుతున్నటువంటి మెత్తటి పిండి చేత అది కలపబడినప్పుడే దాంట్లో ఉన్నటువంటి దోషమంతా తొలగిపోవటానికి వీలవుతుంది. గుణమెరుగక ఈ హృదయం అనబడుతున్నటువంటి ఈ పాత్రలో మనకి ఏది దొరికితే దాన్ని వేసేస్తుంటాం. తినే పదార్థాలు వేసేస్తుంటాం, అవసరం లేని కూడా వేసేస్తుంటాం, అన్నీ వేసేస్తుంటాం, ఈ పాత్రలు వేసేసుకుంటాం. కొన్నిసార్లు అది మన జీవితానికి సంతోషాన్ని ఇవ్వచ్చు, దుఃఖాన్ని ఇవ్వచ్చు, ఆవేదన కలుగు చేయవచ్చు. అయితే ఈ హృదయం అనబడుతున్న ఈ పాత్రలో, ఈ కుండలో సత్యవాక్యం అనేది చోటు చేసుకున్నప్పుడు ఆ వాక్యం మన ప్రాణ, ఆత్మ, శరీరానికి జీవం కలుగు చేసి, ఉజ్జీవాన్ని కలుగు చేసి మేలు చేయటం ప్రారంభిస్తుంది. అందుకని ఈ పాత్ర అనబడుతున్న కుండలో గుణం ఎరుగనటువంటి ఏది కూడా లోనికి ప్రవేశించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుణమెరుగక దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము విషయములో శ్రద్ధను వహించి ఒక శ్రేష్టత్వాన్ని కనుపరచాలని కోరుకున్నాడు. మొదటి మాట మంచి స్నేహితులను ఎంపిక చేసుకోవాలి. లేక ఎన్నిక చేసుకోవాలి మంచి స్నేహితులను. ఎందుకంటే తల్లిదండ్రులైనటువంటి వారిని మనం ఎంపిక చేసుకోలేం. పలానా కుటుంబంలో నేను పుట్టాలి, పలానా ఆవిడ నాకు తల్లిగా ఉండాలి, పలానా ఆయన నాకు తండ్రిగా ఉండాలి, ఇలాంటి ఉన్నత కుటుంబంలో నేను పుడితే బాగుంటుంది, లేకపోతే అలాంటి పేద కుటుంబంలో పుట్టి ఉంటే బాగుంటుంది అని మనం తల్లిదండ్రులను ఎంపిక చేసుకోలేము. ఆ ధన్యత ప్రభు మనకి ఇవ్వలేదు. తల్లిదండ్రులు ఎంచుకునే యోగ్యత ఇవ్వలేదు. ఎవరి కడుపును మనం పెడితే వాళ్ళ కుటుంబంలోనే మనం జన్మించాం, అంతే. అది సృష్టి రహస్యం. అయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అన్ని తన ఆలోచన ప్రకారమే చేయకుండా మనం పుట్టి పెరిగి ఎదుగుతూ అభివృద్ధి పొందుతున్నప్పుడు కొందరిని ఎంపిక చేసుకోవటానికి, ఎన్నుకోవటానికి, కొందరిని నిర్ణయించుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. స్నేహితులైనటువంటి వారిని ఎంపిక చేసుకునేటటువంటి విధానం, మంచి స్నేహితులను ఎంపిక చేసుకోవాలట. మీరు సమాజంలో ఉన్న, కుటుంబాల్లో ఉన్న, మీరు నివసిస్తున్న ప్రాంతంలోనైనా, ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు చదువుల రంగంలోనైనా, సంఘ సహవాసంలోనైనా ఎంపిక చేసుకునే విధానం, నీ స్నేహితుడు ఎటువంటి వాడై ఉండాలి అనేది ఎంపిక చేసుకునే విధానం, వారి గుణగణాలు ఎరిగినటువంటి వారై, గుణము ఎరుగనటువంటి వారు కాదట. నీ స్నేహితుడు ఎలా ఉండాలి, నీ స్నేహితుడు నీతో ఏ విధంగా జీవించాలి, ఎటువంటి వాడై ఉండాలి అనేది ఎంపిక చేసుకునేటటువంటి యోచన పరిశుద్ధాత్ముడు నీ మీద వదిలిపెట్టేశాడు. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము తనకొక స్నేహితుడు ఉన్నాడు.
అహితోఫెలు అనబడుతున్నటువంటి స్నేహితుడు ఉన్నాడు. ప్రాణాతికి ప్రాణమైనటువంటి స్నేహితులట. దావీదుకి ఇతనితో తన కుమారుడు సహవాసం చేయటానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇతని నిర్ణయాలు, ఇతని ఆలోచనలు, ఇతని పద్ధతులు, ఇతని నడవడిక ఇవన్నీ కూడా సమస్తమైనటువంటి వారిని ఎదిరించగలిగేటటువంటి ఆలోచనలు చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. అందుకని తన కుమారుడైనటువంటి అబ్షాలోము విషయంలో, అయ్యో వీడు ఎంచుకున్నటువంటి స్నేహితుడు ఇలాంటి భయంకరమైనటువంటి వ్యక్తి కదా అని దావీదు హృదయాంతరభాగంలో బాధపడుతున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతారు. నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు చూడండి, తండ్రి దగ్గర నమ్మకమైనటువంటి బంటుగా ఉన్నటువంటి వ్యక్తి తన హృదయంతర భాగంలో రకరకాలైనటువంటి యోచనలు, కుమారుడు ఎదిగాడు, ఒక వయస్సుకు వచ్చాడు గనుక ఇంకా ఎంతకాలం తండ్రి చెంతన ఉంటాడు అని ఆ కుమారునికి కొన్ని యోచనలు తెలియపరచడానికి ఇష్టపడ్డాడట. స్నేహితుడే, కానీ ఆలోచింపచేసే విధానాలు ఎలా ఉంటున్నాయి? సరి అయినటువంటి ఆలోచన చేయగలుగుతున్నాడా అని వాక్యాన్ని పరిశీలిస్తే తండ్రికి విరోధమైనటువంటి ఆలోచనలను తెలియపరచటం ప్రారంభించాడు. ఎందుకంటే ఒక కుటుంబం ఆశీర్వాదంతో సంతోషంతో వర్ధిల్లుతూ ఉంటే చూసి వారవలేనటువంటి వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి. తల్లిదండ్రుల వైపు నుండి చెప్పి చూస్తారు, కుదరకపోతే పిల్లల మనస్తత్వాలలో చేదైనటువంటి వేరును పోసి వారి మనసులు చెడగొట్టి తల్లిదండ్రులైనటువంటి వారికి విరోధులుగా మార్చబడేటట్లు చేయటం మొదలెడతారు. ఈ అహితోఫెలు యొక్క యోచనలు ఎలాంటివంటే యుక్తిగా కుయుక్తిగా ప్రవర్తించేవాడట. యుక్తిగా కుయుక్తిగా ప్రవర్తించేవాడు. ఈ యుక్తి కుయుక్తి అనే మాట ఆదికాండంలోనే కనబడుతుంది మనకి. ఏదెను తోటలో సర్పము హవ్వను మోసం చేసినప్పుడు యుక్తిగా ప్రవర్తించను, కుయుక్తిగా ప్రవర్తించనని మాటలు అక్కడ మనకు కనబడుతాయి. మొట్టమొదటిగా గుణము ఎరగనటువంటి వానితో సహవాసం చేసిన వాడుగా మార్చబడ్డాడు అబ్షాలోము. ఇతనిచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే కామాతృతలో నడిపించబడమని పాపపు వ్యామోహాన్ని గురించి బోధింపచేస్తూ తండ్రి మీద, తండ్రితో ఉన్నటువంటి అనుబంధం మీద విరోధమైనటువంటి క్రియలను ఎంపిక చేసి ఉచిత సలహాలు ఇవ్వటం మొదలెట్టాడు. పాపపు క్రియలలో ఎలా నడిపించబడాలి, ఎలా జీవించాలి, ఎలా తిరగాలి, ఎలా ప్రవర్తించాలని లోక సంబంధమైన యోచనలన్నీ బోధింపజేశాడు. తండ్రికి ఈ విషయం తెలిసి బాధపడుతూ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు, ప్రభువా మేము ఎవరూ చెప్పినా వీడు వినట్లేదు,
వీడికి జ్ఞానోదయాన్ని కలుగు చేయండి. గుణం ఎరుగనటువంటి ఒక వ్యక్తితో సహవాసం చేస్తున్నాడు. 20-21 వాక్యాల్లో రాయబడుతుంది. ఉచిత సలహాలు ఇచ్చాడట. మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఉచిత సలహాలు. ఒకరు ఆధ్యాత్మిక కోణంలో ఎదుగుతున్నప్పుడు కొంతమంది ఉచిత సలహాలు ఇవ్వటం మొదలెడతారు. ఎవరున్నారండి భక్తులు? ఎవరున్నారండి నీతిమంతులు? లోకంలో ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడని రాయబడింది. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని రాయబడి ఉంది. ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పి ఏం చేస్తారంటే తల్లిదండ్రులతో ఉన్నటువంటి సంబంధాన్ని కట్ చేయటం మొదలెడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. యవన సహోదరులైనా సహోదరులైనా కుటుంబాలుగా జీవిస్తున్నటువంటి వారైనా మీ యోచనలు గుణము ఎరగనటువంటి వారితో యోచింపరాదు. నీ సహవాసం నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితపు ఎదుగుదల ఎలా ఉండాలి అంటే దైవ గుణాతిశయం కలిగిన వారితో సాంగత్యం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తనలో ఉన్నటువంటి రెండో అనుభవం ఏంటంటే తండ్రిని బెదరగొట్టి తండ్రిని పారిపోయేటట్టు చేశాడు. అహితోఫేలు ఆలోచన ఏంటంటే మీ నాన్నగారు ఉన్నంత వరకు నేను సింహాసనం ఎక్కలేవురా బాబు, మీ నాన్నగారు ఉన్నంత వరకు నీకు ఆస్తిపాస్తులు రావురా బాబు, మీ నాన్నగారు ఉన్నంత కాలం నిన్ను ఏ కార్యక్రమానికి ముందుకు రానిడురా బాబు. అందుకని మీ నాన్నగారిని బెదరగొట్టి తరిమేస్తే నీవే ఇక రాజువి, నీవే ఇక మంత్రివి, అన్నీ నువ్వే, ఇంకా మేమందరూ నీతో కూడా ఉంటాం అని ప్రోత్సాహం చేశాడు, రెచ్చగొట్టాడు. ఈ రోజుల్లో కూడా ఉన్నారటంటే వాళ్ళు ఆస్తిపాస్తుల కొరకు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెట్టేసి చివరికి వారిని పట్టించుకోకుండా ఏం చేయకుండా గుణము ఎరగనటువంటి వారితో సాంగత్యం చేసి చివరికి వారి వ్యక్తిగత జీవితంలో దేవుని ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పరచబడింది. ఇలాగే ఒక సహోదరుడు, తల్లి లేరు, తండ్రి ఉన్నారు, ఆస్తిపాస్తులు రాయట్లేదని వాళ్ళ నాన్నగారిని బాగా కొట్టి తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టేశాడు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇతను వెళ్ళలేదు అక్కడికి. ఆ తర్వాత వారు కబురు పంపించి ఇట్లా మీ నాన్నగారు పోయారని కబురు పంపించి ఆయన చనిపోతూ కొన్ని పేపర్లు ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ చేతికి ఇచ్చి ఇది మా వాడు వస్తాడు వాడికి ఇయ్యండి అని చెప్పి ఇచ్చి ఆయన చనిపోయారు. చివరికి చూస్తే ఆస్తిపాస్తులన్నీ వీడి పేరు మీద ఎప్పుడో రాసిపెట్టాడు 10 ఏళ్ల క్రిందట. ప్రతి పైసా కూడబెట్టి బ్యాంకులో వేసి పెట్టాడు, అన్నీ వీడి పేరట వేసి పెట్టాడు. గుణము ఎరుగనటువంటి వారితో సాంగత్యం చేసి చివరి గడియల్లో తండ్రి యొక్క ప్రేమకు కూడా దూరం అయిపోయిన వ్యక్తిగా మారాడు. నిన్ను ఆలోచింపచేసేవాళ్ళు బోల్డంతమంది ఉంటారు. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలను గురించి అశ్రద్ధగా ఉండరు. వాళ్ళ హృదయంలో బాధ ఉంటుంది. వీడిని కన్నాం, పెంచాం, వీళ్ళకి ఒక భవిష్యత్తునివ్వాలి, మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, ఒకరి వైపు చేతులు చాపకూడదు, మా పిల్లలు బాగుండాలని
ఆశించే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ స్నేహితుల యోచనలు, స్నేహితుల యొక్క ఆలోచనలు, స్నేహితుల యొక్క తత్వాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే నీ జీవితంలో నువ్వు పొందదలిచిన ఆశీర్వాదాన్ని పొందనీయకుండా చేసేస్తాయి. మీరు చదువుతారు 15వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుతారు. 31. ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకని వెళ్ళెను. చూడండి, తండ్రికి కన్నీళ్లు తెచ్చిపెట్టాడు, సిగ్గుతో ముసుగు వేసుకొని పరిగెడుతున్నాడు, ఆఖరికి పాదరక్షలు కూడా వేసుకొని ఇవ్వకుండా చేసేసాడు. తండ్రితో సహవాసము చేయవలసిన వ్యక్తి, తండ్రి ప్రేమను పొందవలసినటువంటి వ్యక్తి, స్నేహితుల యోచనలు ఎలా ఉంటాయంటే తండ్రి ప్రేమకి తల్లి ప్రేమకు దూరం చేసి చివరికి కాళ్ళకు చెప్పులు లేకుండా పంపించే స్థితి. ప్రియ దేవుని ప్రజలారా, మిమ్మల్ని ఆలోచింపచేసేవాళ్ళు ఎవరు? మీరు ఎంపిక చేసుకున్న స్నేహితులు ఎటువంటి వాళ్ళు? ఆత్మ సంబంధమైన గుణం గలవాళ్ళ, గుణము ఎరగనటువంటి వెర్రి ద్రాక్షలాగా ఉన్నారు? నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతులలో ఒక శ్రేష్టత్వాన్ని పొందగలిగేటట్లుగా ఉండాలి. అహితోఫేలు యోచనలాగా ఉండకూడదు. చూడండి, కామాతృత వైపు ఒక వైపు పరిగెట్టే ఆలోచన ఇచ్చాడు, మనసును చెడగొట్టాడు. 2 తండ్రిని ఎంట ఉండనివ్వకుండా ఏడ్చుకుంటూ పరిగెట్టేటట్టు చేశాడు. మూడో విషయం ఏంటంటే అహితోఫేలు ఉపద్రవాన్ని కలుగు చేయాలని ఆలోచించాడట. గుణమెరుగని స్నేహితులు ఎలా ఉంటారు అని అంటే మీరు చదువుతారు అక్కడే 17వ అధ్యాయం 14వ వాక్యం. చూడండి, ఒక ఉపద్రవం కలుగు చేయాలి, దేవుడే చేయాలి ఈ పని అని దేవుడి మీద నెట్టేసి వీడికి ఉపద్రవాలు కలగాలి, వీడికి ఇబ్బందులు కలగాలి, వీడికి నెమ్మది లేకుండా చేయాలి, సంతోషం లేకుండా చేయాలని శత్రువు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎలా పాడు చేయాలని చూస్తున్నాడో చూడండి. ఆత్మీయుడు ఒకేసారి పాడైపోడు. నిదానంగా ఒక్కొక్క క్రియ లోపలికి వస్తుంది. ఒక్కొక్కటి నిదానంగా లోపలికి ప్రవేశించి ఆ తర్వాత చివరికి మనసు పాడైపోయే స్థితి ఏర్పడుతుంది. ఈరోజు వరకు నేను ప్రభు పరిచర్యలో ఉన్నాను అంటే దానికి కారణం ఏంటంటే ఇలాంటి అహితోఫేలు ఆలోచనలు నేను వినలేదు ఎక్కడ కూడా. బోధించారు, చాలామంది నన్ను బోధించారు, సేవకులు బోధించారు, విశ్వాసులు బోధించారు, తోగూడ ఉన్న వాళ్ళు బోధించారు, ఆత్మీయంగా ఉన్న స్నేహితులు బోధించారు. ఇవన్నీ బోధించి దేవునిలో ఉండకుండా చెయ్యాలని శతప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఒక గొప్ప సంరక్షణ ఇచ్చాడు కాబట్టి వారు ఎవరు సహవాసంలో లేకపోయినా, కొంతమంది భూమి మీద కూడా లేరు, వెళ్ళిపోయారు, లేకపోయినా దేవుని యొక్క కృప మాత్రం నన్ను విడిచిపెట్టలేదు.
దేవునికి స్తోత్రం. యోచనలు, అహితోఫేలు యోచనలకి పొరపాటును కూడా చోటు ఇవ్వకూడదు. గుణం ఎరుగకపోతే నీ స్నేహితుడు ఎటువంటి వాడో, నీకు ఆలోచన చెప్పేవాడు ఎటువంటి వాడో, నీ జీవితానికి చక్కటి సమాచారం చెప్పేవాడా, లేకపోతే నీకు చెప్పే యోచనలు భయంకరమైన యోచనలు చెప్పేవాడా? ఈ మధ్యకాలంలో కాలేజీలో ఒకరిని ప్రేమించిందంట ఒక అమ్మాయి. కుర్రోడు చాలా ఆజానుభావుడిగా, ఎత్తుగా ఉండి అందంగా ఉంది, రంగు అందంగా ఉంది, ఆడు మాటలు తేనెలు ఒలికించే మాటల్లాగా ఉన్నాయి, డబ్బు బాగా ఖర్చు పెడుతున్నాడు, రోజుకొక బండి వేసుకొని వస్తున్నాడు, రోజుకొక కారు వేసుకొని వస్తున్నాడు. పాపం ఈ పిచ్చిది వాడి రంగుని, వాడి యొక్క పరిస్థితిని, వాడి యొక్క జీవితాన్ని అన్నీ నమ్మి ఆలోచనలు నమ్మి బొట్టలో పడిపోయింది. ఆడు వివాహం చేసుకున్నట్టుగానే చేసుకొని అమ్మేస్తున్నాడు, తీసుకెళ్ళి అక్కడ అమ్మేశాడండి. వ్యక్తి రంగు చూస్తే సరిపోదు, గుణం ఏమిటో ఎరగకపోతే, పాత్ర సరైనదిగా లేకపోతే, ఎవరు ఏంటి ఏ పరిస్థితుల్లో తెలియనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలారా, మనుషులను చూసి మోసపోకండి. రంగును చూసి మోసపోతే ప్రయోజనం లేదు. గుణం మంచిదై ఉండాలి. గుణం ఎరుగని వెర్రి ద్రాక్ష లాంటి స్వభావాలు ఉండకూడదు. అందుకనే ఈ పునరుద్ధానపు వేళ సర్వశక్తి కలిగిన దేవుడు సెలవిస్తున్నాడు, నీవు ఎంపిక చేసుకునే స్నేహితులు ఎటువంటి వారై ఉండాలో, ఆత్మ సంబంధమైన గుణాతిశయాలు కలిగిన వారా, లేక గుణం ఎరగనటువంటి వెర్రి ద్రాక్షలాగా ఉన్నారా? రెండో అనుభవం, ఎంపిక చేసుకునే ప్రదేశం కూడా సరి అయినటువంటి ప్రదేశంగా ఎంపిక చేసుకోవాలట. రెండో అనుభవం ఏంటంటే, కంటికి పచ్చగా ఉన్న చోటుని ఎంపిక చేసుకోకూడదు. ఒక మాటలో చెప్పాలంటే, కంటికి పచ్చగా కనిపించేటువంటి చోటుని ఎంపిక చేసుకోకూడదు. అబ్రహాముకి లోతుకి ఆస్తిపాస్తులు విస్తారంగా పెరిగిపోయాయి. అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి వీళ్ళిద్దరూ విడిపోవాలని ఆలోచన చేసుకొని లోతుతో చెప్పాడు, లోతు, ఈ ప్రదేశం అంతా చూడు ఒకసారి, నీవు ఏ వైపుకు వెళితే, కుడివైపుకు వెళ్తావా, నేను ఇదిగో ఎడం వైపు వెళ్తా, నువ్వు ఎడం వైపు వెళ్తే నేను కుడివైపుకు వెళ్తా, నీవు ఏ దిక్కును వెళితే ఆ తర్వాత దానిని నేను ఎంపిక చేసుకుంటాను. లోతు ఏమనాలి? అయ్యా అది కాదండి, మీరు చెప్పిన చోటుకు నేను వెళ్తాను, మీరు ఏ స్థలాన్ని ఇస్తే ఆ స్థలానికి వెళ్తాను అనాలి. ఎప్పుడైతే చెప్పకముందే కొండెక్కాడు, కొండ గొట్టెక్కి ఒక్కసారి చూశాడు. కొండ మీద నుండి చూస్తే ఆ ఊరు పచ్చగా కనబడిందట, కంటికి పచ్చగా కనబడింది, ఏదేను తోటలాగా కనిపించిందట. ఎక్కడి నుండి చెప్పండి? ఊర్లోకి వెళ్ళిన తర్వాత కాదు, దూరం నుండి కొండలైనా ఏం మాట్లాడరు,
దూరం నుండి కొండలను చూస్తే నున్నగానే ఉంటాయి, దగ్గరికి పోతేగా తెలిసేదానికి. దూర ప్రాంతం నుండి అలాగా చూశాడంట. చూడంగానే కంటికి ఇంపుగా కనిపించిందట. అబ్బా, ఏదేను తోట ఇక్కడ ఉంది. ఏదేను తోటలాగా ఉన్న ఈ ప్రదేశానికి నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాడట. అతని కంటికి ఎలా కనిపించిందంటే, మీరు చదువుతారు ఆదికాండం 13వ అధ్యాయం 10వ వాక్యం. యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను, యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారేటటువంటి చోటులాగా ఉందని గ్రహించాడట. ఇక్కడైతే మనకు సరిపోతుంది. కంటికి యెహోవా తోటలాగా కనిపించిందట. ఎందుకు యెహోవా తోటలా కనిపించింది? ఏదేనులో ఏముంటే ఏదైనా తోటగా ఎంపిక చేసుకున్నాడు. చూడటానికి అందంగా ఉంది, ఇది ఏదైనా తోట అనుకున్నాడు. తోటలో ఉన్నటువంటి అనుభవం ఏంటో కొన్ని మాటలు చెప్పిన తర్వాత మరలా దీంట్లోకి వస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వాక్యం 9వ వాక్యంలో రాయబడుతున్న మాట. ఆదికాండం 2వ అధ్యాయం 8, 9 వాక్యాలు. చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిదియునైనా. చూడండి, అక్కడ మీరు చదువుకుంటే శ్రేష్టమైన వాటిని ఆ తోటలో ఏర్పాటు చేశారట. ఇంతటి శ్రేష్టమైనటువంటి అనుభవం ఆ తోటలో ఉంది కనుక ఆ తోటలోనికే మనం వెళ్ళాలి అని ఎంపిక చేసుకున్నాడు లోతు. అక్కడ ఉన్నటువంటి అనుభవాలన్నీ గుర్తొచ్చాయి. ఇదిగో ఈ తోటలు చూడటానికి రమ్యమైన ఫలాలు ఉన్నాయి, అందంగా ఉండే ఫలాలు ఉన్నాయి, మధురంగా ఉండే ఫలాలు ఉన్నాయి, చాలా శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి. ఇంత శ్రేష్టమైనటువంటి అనుభవం ఈ తోటలో ఉంది కనుక అది ఏదైనా తోటల దగ్గరికి వెళ్ళి చూడలేదు, దూరం నుండి అనుకుంటున్నాడు ఇట్లాగ ఉంటుందేమో అనుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యంలో, యెహెజ్కేలు గ్రంథం 28:13లో దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, రత్నవర్ణపురాయి, ఇంచుమించు 12 రాళ్ళు అక్కడ కనబడతాయి. చూడండి, తోటని చూసినప్పుడు ఈయనకి ఈ అనుభవాలన్నీ గుర్తొచ్చాయి. విలువైనటువంటి 12 రాళ్ళు, శ్రేష్టమైన అనుభవాలు అక్కడ ఉన్నాయి. ఏదేను తోటలో బంగారం ఉంది, ఏదేను తోటలో శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. వీటినన్నిటిని మనసులో పెట్టుకొని దూరం నుండి చూసేటప్పటికి ఏదైనా తోటలాగా అనిపించేసిందట. తోటలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయని గుర్తించాడు. శ్రేష్టత్వం, శ్రేష్టమైనటువంటి మేలులు ఈ తోటలో కనిపించేసరికి అది చూడటానికి చాలా పచ్చగా ఉంది, అది చాలా అందంగా ఉంది, ఏదైనా తోటలాగా ఉంది. ఇక్కడ ఉన్న అనుభవాలు అక్కడ ఉంటాయి అనుకొని ముందు వెళ్ళి చూసుకోలేదు, కుటుంబ సమేతంగా బయలుదేరి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. దేవుని వాక్యంలో రాయబడిన మాట, సొదొమ ప్రజలు దుష్టులు అని రాయబడి ఉంది.
సొదొమ ప్రజలు బహు పాపులు అని రాయబడి ఉంది. దుష్టులున్న చోటికి, పాపులున్న చోటికి పచ్చగా కలకలలాడుతూ కనబడేసరికి ఆ చోటికి వెళ్ళటానికి ఎంపిక చేసుకున్నాడట. మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతి ఎదిగి అభివృద్ధి పొందాలి అంటే చూడటానికి చక్కగా, కంటికి ఇంపుగా, అందంగా ఉన్నదాన్ని ఎంపిక చేసుకోకూడదు. ఆధ్యాత్మిక స్థితి కావచ్చు, సంఘ సహవాసపు అనుభవం కావచ్చు, ప్రతి సందర్భాన్ని మనం ఎంపిక చేసుకునేటప్పుడు దాని వివరణ గుర్తించి ఎంపిక చేసుకోవాలి. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మన జీవితాలలో ఒక శ్రేష్టత్వాన్ని కలుగు చేయటానికి కోరుకున్నాడు. దుష్టులతో సాంగత్యం చేయకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది. పాపముతో ఉన్న వారితో సాంగత్యం చేయకూడదట. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలను మనం చూసినప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు పచ్చగా కనబడతాయి. పెద్ద ఊరుందనుకొని వెళితే అక్కడ ఏం ఉండదు, చెట్లు తప్ప. ఊరుందనుకొని వెళితే చెట్లు తప్ప ఏమి కనిపించదు. నీవు ఎంచుకొనవలసింది, ఏర్పాటు చేసుకోనవలసిన చోటు. అది ఎటువంటి చోటో దానిని నీవు గుర్తించాలి. పాపులున్న చోటులో, దుష్టులున్న చోటులో సాంగత్యం చేస్తే మంచి నడతలను కూడా చెడగొట్టేస్తుందట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో దుష్టులు ఉన్నారని తెలిసింది, పాపాంధకారంలో ప్రజలు ఉన్నారని తెలిసింది. అయినా ఆ ఊరిని విడిచిపెట్టి రాలేకపోతున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, మన వ్యక్తిత్వంలో మనతో సహవాసం చేస్తున్న వాళ్ళు, లేక మనతో సాంగత్యం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ నడవడికి ఎలా ఉంది, పద్ధతులు ఎలా ఉన్నాయి, విధానాలు ఎలా ఉన్నాయి గుర్తించి నీవు చక్కగా ఎంపిక చేసుకొనవలసిన దానిని నీవు ఎంపిక చేసుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు చేసే సహవాసం సరి అయినదిగా ఉండాలి. దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు లోతుకి, ఆ ఊరు నుండి వదిలిపెట్టిరా, ప్రజలు బాగలేరు, పాపం ఎక్కువ ఉంది, అపవిత్రత ఉంది అని అంటే ఊరిని విడిచిపెట్టి రావటానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే అంత స్థిరమైపోయాడు అక్కడ. ప్రియ దేవుని ప్రజలారా, ఒకవేళ మీ ఆధ్యాత్మిక స్థితి లేక మీ కుటుంబ పరంగా ఏదేనో తోటలాగా ఉందని అపవిత్రత వైపు పరిగెడుతూ ఉంటే, ఎవరైనా నిన్ను హెచ్చరిక చేస్తే నువ్వు గ్రహించాలి. సంఘానికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులేనని మాట్లాడకూడదు. అసలు నీ పరిశుద్ధత ఏంటో గుర్తించాలి. నీవు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? పరపురుషుడితో, పరస్త్రీతో సాంగత్యం చేస్తే నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుందే కానీ మహిమ కలగదు. ఒకవేళ పెద్ద బైబిల్ పట్టుకొని నువ్వు తిరిగినా, నీతి మాటలు చెప్పే వ్యక్తిగా ఉన్నా, సంఘానికి వస్తూ ఉన్న మారు మనసు లేనటువంటి వ్యక్తిగా ఉంటే ప్రయోజనం లేదు. నీ సాంగత్యం ఎవరితో? దేవుడు నీకు ఒక పరిశుద్ధ కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు చక్కటి పిల్లల్ని ఇచ్చాడు, ఆత్మీయమైనటువంటి స్థితిగతులను ఇచ్చాడు. వీటిని అన్నిటిని పక్కన పెట్టి నీవు ఎంపిక చేసుకున్న కోడని చోటును ఎంపిక చేసుకుంటే ప్రయోజనం లేదు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణం నుండి వాళ్ళు బయటికి తీసుకొని వచ్చిన లోతు భార్య మాత్రం వెనక్కి తట్టు తిరిగి చూసి అయిపోయింది తన జీవితం.
ఈ లోతు ద్వారా శపితమైనటువంటి ఒక సంతతి ప్రారంభమైంది. ఎంపిక చేసుకొనవలసింది సరైనది ఎంపిక చేసుకోకపోతే నీవు నివసించే చోటైనా, నీవు జీవించే చోటైనా, నీవు చేసే సహవాసమైనా ప్రతిదీ కూడా నీవు సరిగ్గా ఆచితూచి చక్కగా ఎంపిక చేసుకోకపోతే తెలియరాని కీడు వెంటబడుతుందండి. మోయాబీలు, అమోరీయులు సంతతికి మూల పురుషులైపోయారు. దేవుని యొక్క మాటలను ధిక్కరిస్తే మన జీవితానికి క్షేమం కలగదు. అందుకొరకే పునరుద్ధానపు వేళ దేవుని మాటలు అంటున్నాయి, నీవు ఎంచుకున్నది ఏంటి? కొందరు వయసు పెద్దదవుతున్నా కానీ పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన వ్యక్తులు పిల్లలకు బుద్ధి చెప్పలేని స్థితికి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, అచ్చీకడ సంబంధమైన క్రియలు, ఆ రకరకాలైన జోకులు, సరసోక్తులు, బూతులు, వీటి వలన జరిగేది ఏమిటనంటే దేవుని ద్వారా పొందదలిచిన ఆశీర్వాదాన్ని కోల్పోతాం. అందుకొరకే అంటారు, గుణం ఎరుగని దానిని పాత్రలో వేయకూడదు. గుణం ఎరుగని దానిని పాత్రలో వేస్తే అది మన జీవితాన్ని పాడు చేయటం మొదలెడుతుంది. మూడో మాటను కూడా చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట, నా ప్రాణమునకు సహకారి. మూడోది, నా ప్రాణమునకు సహకారి, లేక నా కుడి భుజం లాంటివాడు, కుడి భుజం లాంటివాడు, లేక నా గుండె వంటివాడు. గుండె, మానవుని జీవితానికి గుండె ఎంత ప్రాధాన్యతో, గుండె లేకపోతే మనం ఎలా బ్రతకమో, నా గుండె వంటివాడు, నాకు కుడి భుజం లాంటివాడు, నా ప్రాణానికి సహకారి లాంటివాడు అని ఒక యవనస్తుని గురించి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఒకప్పుడు తన పరిస్థితుల గురించి చెప్పాడు. ఒకప్పుడు ఇతనికి గుణం సరైనటువంటి గుణం కాదు, మాట్లాడటం చేతనయ్యేది కాదు, ఎదిరించేవాడు, బెదిరించేవాడు, విరోధంగా ప్రవర్తించేవాడు, ఇట్లా ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడేవాడు కాదు, సమాజానికి ఉపయోగపడేవాడు కాదు, ఉపయోగం లేని వ్యక్తిగా ఉన్నాడు. అయితే వాక్యము చేత నేను విని కన్నాను. ఆ వాక్యం తనలో ఉన్నటువంటి వెర్రితనాన్ని తొలగించి జ్ఞానోదయాన్ని కలుగు చేసింది. అందుకని అతడు నాకు సహకారి అయిన పరిచారకుడు. ఫిలోమోనుకు రాసిన పత్రిక 8వ వాక్యం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 8వ వాక్యం. ఒకే అధ్యాయం ఉంటుంది, 8వ వాక్యం. లేదా పేజీ నంబర్ చెప్పమ్మా, ఇంకా అటు ఇటు చెప్తున్నారు వీళ్ళు. అమ్మా 199, కొత్త నిబంధనలో 199. ఎప్పుడైనా తిరగేస్తేగా ఈ ఫిలోమోను కనబడేదానికి. ఎంతసేపు ఆదికాండం, నిర్గమకాండం, మత్తయి సువార్త, మార్కు సువార్త తప్పితే ఇలాంటి పత్రిక ఒకటి ఉంటుందనేది ఇప్పుడు తెలిసినట్టుంది మీకు. తిరగేస్తున్నారు, ఇంకా తీయలేదు. 199 తీయండి. 8వ వాక్యం.
ఉమ్. ఆ. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కొరకు నేను వేడుకుంటున్నాను. ఒకప్పుడు ఉపయోగం లేనివాడే, ఒకప్పుడు పనికిరాని వాడే, కానీ నీకును నాకును ప్రయోజనకరమైన వ్యక్తి. ఒనేసిము అంటే సహకారి. తెలుగులోనే మరొక తర్జుమాలో రాసింది నా గుండె వంటి వాడు, లేక నా ప్రాణానికి సరిపోయినటువంటి వాడు, నా కుడిభుజం లాంటి వాడు అని. ఒకప్పుడు ఉపయోగపడనటువంటి వ్యక్తి ఇప్పుడు ఉపయోగపడుతున్నాడట. ఇంట్లో కత్తి, కూరగాయలు కోసే కత్తి ఉంటుంది కదా, అది తెగకపోతే ఏం చేస్తాం? పక్కన పడేసి కొత్తది తెచ్చుకుంటామా? ఏం చేస్తాం? బాగా సానబట్టి సరిగ్గా అది తెగేటట్లుగా మనం దాన్ని ప్రయోగిస్తాం. ఇంట్లో కూరగాయలు జరిగే కత్తి ఉపయోగపడకపోతేనే మనం అంత సానబట్టి సాధన చేసి చక్కగా దాన్ని తీర్చిదిద్దితే, ప్రయోజనం లేనటువంటి పిల్లలు ఎవరు ఉన్నా కానీ, ఉపయోగం లేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నా కానీ, తల్లిదండ్రులుగా, పెద్దలుగా, ఆత్మీయులుగా మీరు ప్రోత్సాహం చేయాలి. దేవుని కొరకు ఉపయోగపడేటట్లు, ఇంటికి ఉపయోగపడేటట్లు, సమాజానికి ప్రయోజనకరంగా మార్చబడేటట్లు ఒక ప్రయోజనకరమైనటువంటి పాత్రగా తనని ఎంపిక చేసి తీర్చిదిద్దాలి. ఈడు మాట వినడండి, ఈడు ముద్దండి, ఈడు మాట వినడండి, మా మాట వినడని విడిచిపెట్టకూడదు. వినేదాని కొరకు ఎలా చేస్తే వీడు వింటాడు మాట అని, ఏ విధంగా నడిపిస్తే వీడు మాట వింటాడు అని యోచించి ఆ దిశగా నడిపించటానికి ఇష్టపడాలి. దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైనటువంటి పాత్రగా, తెలివి లేదు అంటా ఉన్నాం అనుకోండి పిల్లల్ని, ఆడు తెలివి లేకుండా ఇటు జొల్లు కార్చుకుంటా కూర్చుంటాడు, చూస్తూ ఉంటాడు, తాగే చూస్తాడు, ఏం పిలిచినా పలకడెట్టాగే చూస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే నువ్వే తెలివి లేదు అని. వాడు మంచి తెలివితేటలు గలవాడే, టక్కన ఏదైనా చెప్పినా కానీ టక్కన మైండ్లో పెట్టేసుకుని దాన్ని చక్కగా ఇది చేసుకునేవాడే. నీ మాట ఏం చేసిందంటే లేదు అనేసరికి వాడికి ఉన్నది పోయి జొలుగార్చుకుంటూ చూస్తూ ఉంటాడు. తెలివి లేకపోతే ఏమైంది? తెలివి కలిగేటట్లు మీరు చేసుకోవచ్చు కదా. మంచిగా చక్కగా ప్రోత్సాహం చేసి, మంచిగా ప్రేమగా ప్రార్థన చేసి, నీకు మంచి జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడని ఎన్ని మాటలు చెప్పి వాళ్ళని మరలా ప్రోత్సాహం చేసి చేయొచ్చు. ఒనేసిమును గురించి అంటారు, ఒనేసిము ఒకప్పుడు ఉపయోగం లేనివాడు. ఇప్పుడైతే సహకరిస్తున్నాడు, నా గుండె వంటి వాడు. ప్రియ దేవుని ప్రజలారా, మనం దేవుని ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట, తల్లిదండ్రుల ఎదుట ఎలా ఉండాలి అని అంటే, ఒక శ్రేష్టమైనటువంటి ఉపయోగకరమైనటువంటి పాత్రగా మనం మార్చబడాలి. అందుకే అంటారు, గుణమెరుగనేది దేనిని కూడా హృదయ అంతర్భాగంలో వేసుకొనకుండా, మనసులో పెట్టుకోకుండా, దేవుని వాక్యానికి మన జీవితాన్ని అప్పగించుకొని మనం నడిపించబడితే రాబోయేటటువంటి దినాలలో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన జీవితంలో నూతన క్రియ చేస్తాడు.
అలాంటి ధన్యత పరిశుద్ధాత్ముడు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ప్రయోజనకరమైన పాత్రలుగా ప్రభు మార్చునుగాక. ప్రార్థన చేసుకుంటాం. సున్నంగా సూటిగా నాయన మీరు మాట్లాడిన ఒక్కొక్క వాక్కు మా హృదయాల నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. దుష్టుల ఆలోచనలు, దుష్టుల మార్గంలో మేము ఉండకుండా దుష్టుల ఆలోచనలో మాలో ఏది క్రియ జరిగించుకుని సహాయం చేయండి. ఐతోపిక ఆలోచనల గురించి నాయన మీరు మాతో మాట్లాడినారయ్యా. అమూల్యమైన వాక్కులు మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. నీకు స్తోత్రం. మేము నాయన నీకు నాయన స్నేహితులుగా అయ్యా, మీకు నాయన ప్రయోజనకరమైన వారుగా, ప్రాణం వంటి వారుగా, గుండె వంటి వారుగా మేము నడిపించబడాలని ప్రభువా మీరు మాట్లాడే వాక్య కొరకు నీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధరణ ఆరాధన ఎంతవరకు మీరు నడిపించడానికి ఈ స్తోత్రాలు. ఈ ప్రాంతంలో ఉంటున్న ఒక్కొక్క విశ్వాసి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. మీరు రాకడ అతి సమీపంగా రాకడికి రాజ్యానికి మీరు సిద్ధపరిచి ఆయతపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియకుమారుడైన యేసే కృప, పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం యేసయ్య కృప ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి సన్నిధి కాంతి తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.